సో ఎన్సి 0 ఈక్వల్ టు ఎన్సిఎన్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఈ బైనామియల్ కోఎఫిషియంట్లో లోయర్ నెంబర్ 0 ఉన్నప్పుడు అప్పర్ నెంబర్ ఏమన్నా ఉందని, లోయర్ నెంబర్ 0 కనపడుతుంది అంటే బైనామియల్ కోఎఫిషియంట్లో అప్పర్ నెంబర్ ఏమన్నా ఉందంటే దాని వాల్యూ ఒకటి. అదేవిధంగా అప్పర్ నెంబర్ లోయర్ నెంబర్ ఈక్వల్ అయినా అనుకోండి, దాని వాల్యూ అప్పుడు కూడా ఒకటే. లోయర్ నెంబర్ 0 ఉన్నా అప్పర్ నెంబర్ లోయర్ నెంబర్ ఈక్వల్ అయినా దాని వాల్యూ ఒకటి. లోయర్ నెంబర్ 1 ఉన్నప్పుడు అప్పర్ నెంబర్ ఏముందో అది వస్తుంది. బైనామియల్ కోఎఫిషియంట్లో లోయర్ నెంబర్ 1 ఉన్నప్పుడు అప్పర్ నెంబర్ ఏముంటుందో అదే వస్తుంది, ఏమన్నా ఉండాలి. ఎన్సి 2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 ఉండే అంటే 2 వస్తాయి ఫ్యాక్టర్స్. ఎన్ ముందు ఎన్ నుంచి ఒకటి n-1 దాంట్లో నుంచి ఒకటి తీసేయి. 1 2 ఫ్యాక్టర్స్, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టర్స్ ఎన్సి 2. అదేవిధంగా ఇక్కడ ఏముందో అది ఫ్యాక్టోరియల్ 2. అదేవిధంగా ఎన్సి 3 అంటే 3 ఫ్యాక్టర్స్. ఎన్ ముందు ఎన్తో స్టార్ట్ అవుతాయి, n-1 ఇంటూ n-2 3 ఫ్యాక్టర్స్ అయితాయి. నెక్స్ట్ ఈడ ఏముందో లోయర్ నెంబర్ అది ఫ్యాక్టోరియల్ తగ్గించుదాన్ని డినామినేటర్లో. అదేవిధంగా ఎన్సిఆర్ ఈక్వల్ టు ఇది ఫార్ములా, ఈ ఫ్యాక్టోరియల్ n బై ఫ్యాక్టోరియల్ ఆర్ ఫ్యాక్టోరియల్ n-r. ఫ్యాక్టోరియల్ 0 ఈక్వల్ టు 1, ఫ్యాక్టోరియల్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు nc(n-r). ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఈ ఆర్ అనేది ఎన్లో సగం కంటే ఎక్కువ ఉండాలి. ఈ ఆర్ వాల్యూ ఎన్లో సగం కంటే ఎక్కువ ఉన్నప్పుడు nc(n-r). nc ఈ అప్పర్ నెంబరు మైనస్ లోయర్ నెంబర్ సఫిక్స్. ఇది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్తాను నేను.